ఏపీలో నిత్యావసరాల ధరలకు కళ్లెం. పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ రాష్ట్రంలో నిత్యావసరాల ధరలకు నియంత్రణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు దాసరి సుధా, తాటిపర్తి చంద్రశేఖర్ అడిగిన ప్రశ్నకు మంత్రి మనోహర్ సమాధానం ఇస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ధరల నియంత్రణకు ఈ నెల 8న వివిధ సంఘాలు, డీలర్లు, పేరొందిన సంస్థలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నట్లయితే తెలిపారు. వినియోగదారుల వెసులుబాటు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రేటు ఉండాలనే సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు అప్పటి వరకు కిలో 181గా ఉన్న కందిపప్పును 160కి గాను, 55.85గా ఉన్న బియ్యాన్ని 49కి గాను, ముడి బియ్యం 52కు బదులుగా 48కి విక్రయించేందుకు అందరూ అంగీకరించి అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 2150 కేంద్రాల ద్వారా వీటిని అమలు చేస్తున్నట్లు చెప్పిన మంత్రి షాపులు ముందు కూడా బోర్డులు ఏర్పాటు చేసి వ్యాపారులు సహకరిస్తున్నారన్నారు. ధరలపై 77 ఆర్డీఓ కార్యాలయాల్లో 150 కేంద్రాల నుంచి రోజువారీ సమాచారం సేకరిస్తున్నట్టు కూడా చెప్పారనమాట. సో చూస్తారు కదా, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిత్యావసరాలు పెరిగిపోతున్నాయో వాటిని కంట్రోల్ చేస్తూ కొంతవరకు ధరలు అయితే తగ్గించి అమ్ముతూ ఉన్నారన్నమాట. సో ఇది అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్తున్నారు. ఇవి మనకి షాపింగ్ మాల్లో, పెద్ద షాపింగ్ మాల్లో వాటిలో బోర్డులు అయితే పెట్టి అమ్ముతూ ఉన్నారు తగ్గించి. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.